అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం గోరంత దీపాల పాఠాన్ని నేర్చుకుంటున్నాం. మరి గోరంత దీపాలు కవి పులికంటి కృష్ణారెడ్డి గారు. ఈయన మరి కథావాహిని అనేటువంటి గ్రంథం రచించారు. ఆ గ్రంథంలో మొత్తం 150 కథల దాకా ఉన్నాయి. అందులో ఒక కథ ఈ గోరంత దీపాల కథ. ఇది అంతా కూడా కథా ప్రక్రియలో సాగుతుంది. అంటే లోకంలో సమాజం ఎట్లా ఉంది, మరి సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ కథ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఈ కథలో ఈయన మరి ఒక పెద్ద ఆయన కొంతమంది అనాథలను చేరదీసి వారిని చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అలాంటి ఆ కథే మన యొక్క ఈ పాఠం ఈ గోరంత దీపాలు అన్నమాట. అంటే గోరంత దీపం కొండంత వెలుగంటారు, అలా మనం వెలిగేవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి చిన్న దీపమే ఏ ప్రకారం ఎక్కువ వెలిగిస్తుందో ఆ ప్రకారంగా ఈయన కూడా మరి చిన్నపిల్లలను తీసుకొచ్చి అందరినీ కూడా చేరదీసి వారికి విద్యాబుద్ధులు చెప్పించి అందరికీ కూడా మరి అందరినీ మంచి వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అలాంటి ఆ కథే ఈ పాఠం. అయితే లోకంలో చాలామంది అనాథలు ఉన్నారు. లోకంలో బిడ్డ యొక్క ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. అలాంటి ఆ తల్లి కేవలం తన పిల్లల యొక్క ఆకలే కాకుండా అనాథల యొక్క ఆకలి కూడా ఆమెకు తెలుస్తుందట. ఆ కారణంగా వాళ్ళు ఏ తల్లులైతుందో వాళ్ళంతా కూడా మరి అందరి యొక్క ఆకలి తీర్చాలనుకుంటున్నారు. అది ఎలా తీర్చాలని చెప్పి ఆలోచిస్తే వారికి ఒక ఆలోచన వచ్చిందట. ప్రతిరోజు కూడా తాము తీసుకున్నటువంటి ఆహారంలో కొంత ఆహారాన్ని ఒక పిడికెడు గింజల్ని దాచి వాటిని అన్నిటి కూడా అందరికీ కూడా పంచాలని చెప్పి నిర్ణయించుకున్నారట. అలా మరి ఏది నిర్ణయం తీసుకున్నారో అలా మరి కొంతమంది అనాథలందరికీ కూడా ఆ గింజలను పంచి సాయం చేశారు. మరి ఆ ప్రకారంగా మానవత్వాన్ని చూపించారు. అలాంటి మానవత్వం కలిగినటువంటి చూపిస్తున్నటువంటి కథే ఈ కథ. పాఠం పేరు ఈ గోరంత దీపాలు. చూడండి, దాదాపు 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఆ ఆవరణలో ఈ వేప చెట్టు కంటే పెద్దవైన రాగి చెట్లు ఉన్నాయి అంటున్నాడు. ఎందువల్లంటే ఇక్కడ వేప చెట్టు కింద పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. వేప చెట్టుకి చక్కగా గొలుసులు కూడా వేలాడదీశారు. ఆ గొలుసులు కలిగినటువంటి దానికి ఉయ్యాల కట్టారనమాట. వేలాడదీసి ఉయ్యాలు కట్టారు. ఆ ఉయ్యాల పైన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక కుర్రవాడు వచ్చి తిన్నగా అతని వద్దకు వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేశాడు. ఆ పెద్ద ఆయన కూడా ఆ కుర్రవాడిని చూడగానే గొప్ప ఆనందానికి లోనయ్యాడు. అంటే తన్మయత్వం చెందాడు. ఇద్దరి మధ్య కూడా చెప్పలేనటువంటి అనుభూతి ఏర్పడింది, ఆనందానుభూతి. ఆ ఆనందానుభూతిలో ఇద్దరి కాళ్ళ కూడా మరి ఆనందాశ్రులు బయటపడుతున్నాయి. అలాంటి ఆ సమయంలో ఆ పెద్దవాడు ఈ కుర్రవాడిని ఆశీర్వదిస్తున్నట్ట. ఈ కుర్రవాడిని మరి ఎదురుకి వచ్చినటువంటి కుర్రవాడిని ఆ కుర్రవాడు ఇక్కడ ఈ పెద్దానికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత మరి నమస్కారం చేశాడు. ఆ కుర్రవాడిని ఆశీర్వదించాడు. అయితే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక ఆయన ఆ పెద్దాన్ని కలవడం కోసం వచ్చాడు. ఆయన చూశాడట. చూసిన తర్వాత అక్కడ ఆ ప్రాంతాన్ని ప్రకారంగా మళ్ళీ చెప్పుకుంటున్నాడు. దాదాపు 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఆ ఆవరణలో ఈ వేప చెట్టు కంటే పెద్దవైన రాగి చెట్లు ఉన్నాయి. అంటే విస్తీర్ణం అంటే ఇంచుమించు 4-5 ఎకరాలు అనుకున్నాం. మరి అలాంటి స్థలంలో వేప చెట్టు ఉందట. ఆ వేప చెట్టు కంటే పెద్దవైన చెట్లు కూడా ఉన్నాయట. అవి ఏంటయ్యా అంటే రాగి చెట్లు ఉన్నాయట. అలాగే మర్రిమాలను అంటే మర్రి చెట్లు ఉన్నాయి, జూబి చెట్లు కూడా ఉన్నాయట. అంటే మర్రి చెట్లు, రాగి చెట్లు, జూబి చెట్లు కూడా ఉన్నాయి. వేప చెట్టు కన్నా కూడా పెద్ద చెట్లు అనమాట. రకరకాల పూల పాదులు ఉన్నాయి. అంతేకాదు పిల్లలంతా కూడా నిత్యము కూడా చిన్న చిన్న పాదులు ఏర్పాటు చేశారు పూల కోసం. ఆ పాదులు ఏర్పాటు చేసి ఆ పాదులను కూడా మరి పూలు పెంచుతున్నారు అన్నమాట. కాబట్టి రకరకాల పూలు గల పాదులు కూడా ఉన్నాయట. అక్కడ కూరల తోటలు ఉన్నాయి. కొన్ని కూరలను కూడా పెంచుకుంటున్నారు. ఇంచేత ఆశ్రమంలో అందరికీ కూడా ఆహారంలో ఏదో ఒకటి కూర కావాలి కాబట్టి అలాంటి ఆకుకూరలటువంటి వాటిని కూడా పెంచుతున్నారట. అలాంటి కూరల తోటలు కూడా ఉన్నాయట. బంగారు కరిగించిపోసినట్లున్న ఆ సంధ్య వెలుగులో తడిసి ముద్దవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? బంగారు కరిగించిపోసినట్లున్నాయట. బంగారం కరిగించిపోసి ఎట్లా ఉంటుందో అలా ఉందిట. ఎంచేతంటే సాయంకాలం వెలుగు అట్లా ఉంది. ఆ వెలుగులో ఇవి కనిపిస్తున్నాయి. ఏవి? ఈ చెట్లన్నీ కూడా. ఆ చెట్లను చూస్తూ ఉంటే మరి బంగారం కరిగించుకొని పోసారనే విధంగా అంటే బంగారు రంగులో ఉన్నాయట ఆ చెట్లన్నీ కూడా. అంటే సూర్యుని యొక్క ఆ కాంతి కారణం చేత సంధ్యాకాల వెలుగులో అక్కడ చెట్లు చేమలు కూడా అలాగే ఉన్నాయట. పోటీ పడ్డట్టుగా వాళ్ళిద్దరూ అనుభూతితో తడిసి ముద్దవుతున్నారు. పెద్దవాడు ఆ కుర్రవాడు కానీ ఆ పెద్ద ఆయన కానీ ఇద్దరు కూడా మరి పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఆ తన్మయత్వానికి లోనయ్యారు.
ఆ కారణంగా ఇద్దరం కళ్ళమడా కూడా మరి ఆనందాశ్రులు బయటికి వస్తున్నాయి. ఆ కారణంగా వాళ్ళిద్దరూ కూడా అనుభూతితో చేత ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకున్నారు. ఆ అనుభూతితో వాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. అంటే ఆనందంతో వాళ్ళు ఆనంద బాష్పాల ద్వారా ఒకరి వాళ్ళు పొందుతూ మరి ఆనందపడిపోతున్నారు. దాంతో లీనమైపోతున్నారట. ఆ అనుభూతిని ఆకళింపు చేసుకున్నట్లుగా చెట్ల మీది పాలబెట్టలు పరవశించి పాడుతున్నాయి. ఎప్పుడైతే అనుభూతిని అంటే ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఆ జ్ఞానం ద్వారా మరి అవన్నీ అర్థం చేసుకున్నాయా, ఆకళింపు చేసుకోవడం అంటే అర్థం చేసుకున్నాయా అనే విధంగా చెట్ల మీది పాలబెట్టలు, చెట్ల మీద కొన్ని పాలబెట్టలు ఉన్నాయట, అవి పరవశించి పాడుతున్నాయి. అంటే చక్కగా అరుస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి, కోతలు కూస్తున్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయంటే వారి యొక్క అనుభూతిని అర్థం చేసుకునే విధంగా ఆ పాటలు పాడుతున్నట్లుగా అనిపిస్తుంటే వాడి యొక్క కోతలు అన్నమాట. కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది ఈ పరిస్థితి. కొంతసేపు మాత్రం ఈ పరిస్థితి అంటే ఆ ప్రకారంగా పెద్దవాడి యొక్క కళ్ళమట, పిల్లవాడి కళ్ళమట కూడా మరి ఆనందాశ్రులు కనిపిస్తున్నాయి చేత ప్రత్యక్షంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ కారణంగాను అయితే పైన పరిశీలించి పాటలు కూడా పాడుతున్నట్టుగా ఆ కోతలు కూడా కొంతసేపు మాత్రమే వినపడ్డాయట. ఆ కుర్రవాడు పైకి లేచాడు. తర్వాత కాసేపటికి ఆ కుర్రవాడు ఆ పెద్దవాడి దగ్గర నుంచి మరి ఆ చదువుగుండా నుంచి పైకి లేచాడట. కన్నీటితో నిండిన కళ్ళను జేబు రుమాలతో ఒత్తుకున్నాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అయితే ఆ కళ్ళు కూడా తన జేబురుమాలు ఉంటే జేబురుమాలు తీసుకున్నాడు. ఆ జేబురుమాలతో ఆ నీళ్లు కారుతున్నటువంటి ఆ కళ్ళను ఒత్తుకున్నాడు. అంటే నీళ్ళు లేకుండా చేసుకున్నాడు. మళ్ళీ ఒకసారి చేతులు జోడించాడు. మళ్ళీ ఒకసారి దగ్గరికి చేతులు తీసుకుని 2 చేతులతోటి ఆయనకు నమస్కారం చేశాట. జోడించిన చేతులు జోడించినట్లే ఉంచుకున్నట్ట. అంటే ఏమిటి, ఎదురుకుండా చేతులు పెట్టాడు, ఆ చేతులు అలాగే ఉంచి అలానే 4 అడుగులు వెనక్కి వేశాడు. కొంచెం అంటే సాధారణంగా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు దేవుని నమస్కారం చేసి మనం మా ఆయనకి వెన్ను చూపి రాము, అంటే వెనక్కి వేసుకుని క్రమంగా తప్పుకుంటాం పక్కకి. అలాగా ఈయన కుర్రవాడు కూడా పెద్దవాడి దగ్గర అతను దేవునిలా భావిస్తున్నాడు కాబట్టి ఆ పెద్దవాడి దగ్గర నుంచి ఈయన కూడా ఆ కుర్రవాడు కూడా 4 అడుగులు వెనక్కి వేసాట. వెనక్కి వేసి అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. అక్కడ నిలబడ్డాడు. మళ్ళీ ఏ ప్రకారం దేవుడు నమస్కారం చేస్తాం అలాగా ఆ పెద్ద మళ్ళీ నమస్కారం చేశాడు. ఎలాగా తల వంచి నమస్కారం చేశాట. గిరుక్కున వెనక్కి తిరిగి ముందుకు సాగిపోతున్నాడు. గిరుక్కున అంటే ఒక్కసారిగా అంత 4 వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి పక్క తిరిగాట. తిరిగిపోయి తిన్నగా ఇచ్చాడు, ముందుకి వెళ్ళిపోతున్నాడు. అంటే బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ ఉయ్యాలపీఠ మీద హుందాగా కూర్చున్న మహామనిషి కూర్చున్నట్లుగానే ఉండిపోయాడు. పెద్దయిన కుర్రవాడిని ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఆ పీట మీద ఉన్నాడు. ఆయన కూడా ఎలా కూర్చున్నాడు అలాగే ఉండిపోయాట ఈ కుర్రవాడిని చూస్తూ. వెళ్ళిపోతున్న ఆ కుర్రవాడి వైపు తదేకంగా అంటే అదే పనిగా చూస్తున్నాడు. ఏమిటి, ఆ కుర్రవాడు వెళ్ళిపోతుంటే ఆ కుర్రవాడిని మర్చిపోలేక ఆ కుర్రవాడికేసే చాలాసేపు చూస్తూ ఆయన ఉండిపోయాట ఈ పెద్ద ఆయన. అయితే ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలు ఉన్నాయి. చెప్పుకున్నాం, 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉందంటున్నాడు ఆ ఆవరణలో ఏమున్నాయట, అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహం అంటే ఉండడానికి ఇళ్ళు అనమాట. అంటే ఏమిటి, అంటే హాస్టల్స్ అనమాట. అంటే ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా మరి హాస్టల్స్ లాంటివి ఏర్పాటు చేశారట. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. ఒకవేళ గెస్ట్లు ఏమైనా వస్తే కనుక వారికి సరైన సదుపాయాలు రకరకంగా ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వారికి కూడా చిన్న చిన్న గదులను కూడా ఏర్పాటు చేశారట. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. వయోవృద్ధులు అంటే వయసు చేత వృద్ధులు, అలాంటి అంటే బాగా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా అక్కడ వచ్చినా కూడా వాళ్ళు ఉండడానికి కూడా కొంత మరి వసతి ఏర్పాటు చేసి ఉండడానికి చోటు కూడా ఏర్పాటు చేశారట. చదువుకోవడానికి గ్రంథాలయం ఉంది. ఆ ఆవరణలో ఇంకా ఏముందంటే పిల్లలు చదువుకోవడం కోసం గ్రంథాలయం కూడా ఉంది. గ్రంథాలయం అంటే లైబ్రరీ. సాయం సమయాల్లో పూజకు ప్రార్థనాలయం ఉంది. సాయంకాలం వేళ పూజ చేసుకోవాలనుకుంటే కనుక ప్రార్థనాలయం కూడా ఉంది. అంటే ఏమిటి, ఉదయం మందిరం లాంటిది ఉందన్నమాట. అక్కడ అంతా కూడా చేరి ఏం చేస్తారు, భగవంతుని ప్రార్థిస్తారు. అది ఏంటయ్యా అంటే విద్యానగరం. అంటే ఏ ఆవరణ అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నామో ఆవరణలో పెద్ద ఆయన కూర్చున్నాడో, మరి ఏ ఆవరణలో అయితే వసతి గృహాలు ఉన్నాయో, అతిథులకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయో, వయోవృద్ధి వసతులు ఉన్నాయో, చదువుకోవడానికి గ్రంథాలయం ఉందో, పూజకు ప్రార్థనాలయం ఉందో, అదేంటయ్యా అంటే విద్యానగరం. అదేంటది, విద్యానగరం అంట. ఆ నగరంలో అతడు మకుటం లేని మహారాజు. కిరీటం ఉందా అంటే లేదు. అయితే సాధారణంగా రాజులకు కిరీటం ఉంటుంది, కానీ ఈయనకి ఎలాంటి కిరీటం లేదు. అయినప్పటికీ కూడా మరి ఆ సంస్థానానికి అంటే ఏదైతే ఆ అనాథలందరినీ చేరదీసి చదివిస్తున్నాడో ఆ ప్రదేశానికి ఈయనే మెయిన్ హెడ్ అనమాట. ఎవరైనా ఈ పెద్ద ఆయన. ప్రతిరోజు అదే సమయానికి ఆయన అక్కడికి వస్తారు. ప్రతిరోజు అదే సమయానికి అంటే ఏమిటి, ప్రతిరోజు ఇప్పుడు వచ్చే సమయమే సాయంకాలం వస్తూ ఉంటాడు ఎవరైనా ఈ పెద్ద ఆయన. ఆ పీట మీద కూర్చుంటారు.
ఏ పీట మీద? ఉయ్యాల పీట మీద. అంటే ఉయ్యాల పీట ఎక్కడ అయిందా అంటే వేప చెట్టుకు కట్టబడినటువంటి ఉయ్యాల పీట అనమాట. గొలుసుతో కట్టారు, దాని మీద కూర్చుంటాడట. ఆయన అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతతకు మారు పేరైన ఆ ప్రదేశం మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఇంచేతంటే ఆయన ఎక్కడే చేసి ఆ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన ఉన్నంతసేపు కూడా అసలే ప్రశాంతంగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఎప్పుడైతే ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడో ఇంకా ప్రశాంతంగా మారిపోతుంటే ఇక్కడ ఇలాంటి అలజడి కూడా ఉండదుట. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా పనిచేస్తుంటే ఆ పనులు మునిగిపోతారు తప్ప ఆయన వచ్చారని చెప్పి ముందుకు రావడం కానీ చేయరు. అంటే వారి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాలబాలికలు చదువుకుంటూనో రాసుకుంటూనో తమ పనుల్లో తాము లీనమై ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, బాలబాలికలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారట లేదా రాసుకుంటూ ఉంటారట. అంతేకాదు వాళ్ళు ఏదైనా పనుల్లో ఉంటే ఆ పనులు కూడా చేసుకుంటూ ఆ వానిలోనే లీనమైపోతూ ఉంటారట. అంటే ఏమిటి లీనమవడం? అంటే మునిగిపోవడం. అంటే ఏంటి? వాళ్ళకి వేరే జాస్ అంటూ ఉండదు. చదువుకోవడం, రాసుకోవడం, ఏదైనా పని ఉంటే చేసుకోవడం, ఇలాంటి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారట. ఆ పిల్లలు కూడా తమ పనుల్ని తాము నిర్వర్తించుకుంటున్న మనుషుల్ని, శ్రద్ధగా చదువుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఆ గోనెల దీపాల్లో కొండంత వెలుగును ఆశిస్తూ ఆయన ఆనందాలతో తేలిపోతూ ఉంటారట. ఎవరైనా పెద్ద అయినా అది చెప్తున్నాడు. మరి శ్రద్ధగా మరి తమ పనులు తాము చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న మనుషులంతా కూడా అలా అందరినీ చూస్తున్నారట. అంతేకాకుండా పిల్లలంతా కూడా శ్రద్ధగా చదువుకుంటున్నారట. అలాంటి ఆ పిల్లల్ని చూశాడు, రాసుకున్న పిల్లల్ని చూశాడు, తమ పనులు చేసుకుంటున్న పిల్లల్ని చూశాడు. అక్కడే తమ పనుల్లో మునిగినటువంటి పెద్దవాళ్ళని చూసి మరి అందరినీ చూసి ఆనందపడుతూ ఆ గోరంత దీపాల్లో అంటే ఆ చిన్న పిల్లల్లో కొండంత వెలుగుల్ని ఆశిస్తూ, అంటే ఏమిటి? వాళ్ళు బాగా చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, వారంతా కూడా మంచి ఉద్యోగాన్ని పొందాలి అటువంటి ఆ కోరికల్ని కోరుకుంటూ అలాంటి ఆశ అంటే అలాంటి అది కావాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆనందానుభూతిలో తేలిపోతుంటారు. నిత్యము ఆనందపడుతూ ఉంటాడు. అంటే ఏమిటి? దాంట్లో మునిగిపోతాడు. పిల్లవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు, ఎప్పుడు మరి వృద్ధిలోకి వస్తారు, ఎప్పుడు మంచి ఉద్యోగం సంపాదిస్తారు అని చెప్పి ఆ పొందడం కోసం ఆయన తాపత్రయపడుతూనే ఉంటాడు. అలాంటి అనుభూతిలో ఈయన నిత్యము కూడా మునిగిపోతూ ఉంటాడట. ఈ పెద్ద అయినా ఎవరైనా ఈ ఆశ్రమ నిర్వహణ చేసేటువంటి పెద్ద అయిన అన్నమాట. అయితే పర్యాయ పదాలు చెప్తున్నాడు. నేస్తాలు, మిత్రులు, స్నేహితులు, సఖులు. నేస్తాలు, మిత్రులు, స్నేహితులు, సఖులు. నేస్తాలు, మిత్రులు, స్నేహితులు, సఖులు. పక్షులు, విహంగములు, పెట్టలు, పులుగులు. పక్షులు, విహంగములు, పులుగులు, పెట్టలు. పక్షులు, విహంగములు, పెట్టలు, పులుగులు. పువ్వు, పుష్పం, విరి, కుసుమం. పువ్వు, పుష్పం, విరి, కుసుమం. పువ్వు, పుష్పం, విరి, కుసుమం. చీకటి, తమస్సు, అంధకారం, తిమిరం, ఇరులు. చీకటి, తమస్సు, అంధకారం, తిమిరం, ఇరులు. ఇంకా ఉంది. మరి జాతీయాలు చూడండి. ఆలవాలం అంటే నిలయం, స్థానం, కాణాచి. ఆలవాలం నిలయం, స్థానం, కాణాచి. భారతదేశం కళలకు ఆలవాలం అంటే నిలయమైనది. అంటే ఎన్నో కళలు భారతదేశంలో ఉన్నాయి. కన్నుల పండుగ కళ్ళకు ఆనందం కలిగించుట. కన్నుల పండుగ అంటే కళ్ళకు ఆనందం కలిగించుట. విజయవాడలో దసరా నవరాత్రులు కన్నుల పండుగగా జరుపుతారు. విజయవాడలో దసరా నవరాత్రులు కన్నుల పండుగగా జరుపుతారు. అంటే కళ్ళకు ఆనందం కలిగించే విధంగా అక్కడ నవరాత్రులు జరుపుతారట. రూపుమాపు దేనినైనా పూర్తిగా తొలగించుట. రూపుమాపు దేనినైనా పూర్తిగా తొలగించుట. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక దురాచారాలను రూపుమాపారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక దురాచారాలను రూపుమాపారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారట సంఘంలో ఏ దురాచారాలు ఉన్నాయో అంటే అప్పట్లో మరి మూడిపోయిన వాళ్ళకి పెళ్లి చేయడం చేసేవారు. అలాంటి పనులన్నీ కూడా చేసి మరి వితంతు వివాహాలను ఈయన వదిలించాడు, వితంతు చేశాడు. ఎవరైనా ఈ వీరేశలింగం పంతులు గారు మరి అంటే ఆ మర్తపోయిన వాళ్ళకు గుండె చేయించడం చేసి మరి తెల్లగొడ్డ వేసి దూరంగా ఉంచేవారు. అలాంటి దురాచారాలైనా పోగొట్టాడట. కడుపు తీపి కన్న ప్రేమ. కడుపు తీపి కన్న ప్రేమ. తమ పిల్లలను తల్లిదండ్రులు కడుపు తీపితో ముద్దుగా చూసుకుంటారు. తమ పిల్లలను తల్లిదండ్రులు కడుపు తీపితో ముద్దుగా చూసుకుంటారు. తమ పిల్లలను తల్లిదండ్రులు కడుపు తీపితో ముద్దుగా చూసుకుంటారు. కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు కొట్టు. కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టు. మా మిత్రులు పాడిన పాటను విని ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. మా మిత్రులు పాడిన పాటను విని ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. మా మిత్రులు పాట పాడితే ఆ పాటకు చూసే వాళ్ళంతా కూడా చప్పట్లు కొట్టారట. ఇక తామర తంపర అంటే ఎక్కువగా. తామర తంపర అంటే ఎక్కువగా
నేడు దేశంలో సమస్యలు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి, అంటే ఎక్కువగా వస్తున్నాయి సమస్యలు. తహతహలాడు ఉబలాటపడు రవి పరీక్షా ఫలితాల కోసం తహతహలాడాడు. రవి పరీక్షా ఫలితాల కోసం తహతహలాడు అంటే ఉబలాట పడుతున్నాడు, అంటే సిద్ధపడుతున్నాడు, అంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. భగీరథ ప్రయత్నం శ్రమపడుట. మా అన్నయ్య భగీరథ ప్రయత్నం చేసి విదేశంలో ఉద్యోగం సంపాదించాడు. మా చదువుకున్నాడు, ఎంతో ప్రయత్నం చేశాడు, మొత్తం మీద విదేశంలో ఉద్యోగాన్ని సంపాదించాడట. పట్టరాని దుఃఖం ఆపుకోలేని ఏడుపు. కన్న కూతురు తమ ముందే చనిపోతే పట్టరాని దుఃఖంతో తల్లిదండ్రులు కుమిలిపోతారు. కన్న కూతురు తమ ముందే చనిపోతే పట్టరాని దుఃఖంతో తల్లిదండ్రులు కుమిలిపోతారు. అంటే పిల్లలు కుమార్తె చనిపోయినట్లయితే తల్లిదండ్రులు కూడా మరి ఏడుపు ఆపుకోలేక నిత్యము కూడా కుమిలిపోతూ ఉంటారట. ఇవి మరి జాతీయాలు. వీటిని జాగ్రత్త చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నెంబర్కి ఫోన్ చేసి అడగండి.